కాక్రోచ్ జనతా పార్టీ అంటూ పెట్టి, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కన్వీనర్ విదేశాల్లో ఉంటూ అక్కడి నుంచి జస్టిస్ సూర్యకాంత్ మొన్న చేసిన వ్యాఖ్యల మీదన ఆగ్రహం తొలగిలే వాళ్ళని బేస్ చేసుకుని నిరుద్యోగులను ఇచ్చేశారు కాబట్టి అంటే ఆయన నిరుద్యోగులను అనలేదు, తప్పుడు పనులు చేస్తున్న ఆర్టీ యాక్ట్ ని దుర్వినియోగం చేసుకుని నిరుద్యోగులను అన్నాను, లాయర్లు అన్నానంటే కూడా దాన్ని డైవర్ట్ చేసుకుంటూ దాన్ని కాక్రోచ్ పార్టీ అని పెట్టినటువంటి అభిజిత్ దీప్కేకి బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడంటే అతను. కాక్రోచ్ వ్యవహారం మీద ఇప్పుడు నోటీస్ ఇచ్చింది యూనివర్సిటీ. యూనివర్సిటీ ప్రెమిసెస్ ని, యూనివర్సిటీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించేటటువంటి పని చెయ్యొద్దు అన్నటువంటి. ఇంతకుముందు ఇతను బియు నుంచి బహిష్కరించబడ్డాడు. అదే సందర్భంలో ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఐసీ ఇతని గురించి తాజాగా పరిశోధిస్తోందన్నమాట. ఇతను ఏ విధంగా అక్కడ అక్రమంగా సెటిల్ అయ్యాడన్న విషయం.